श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। दत्तात्रेय समारंभां नृसिंहादिक मध्यमां सच्चिदानंद पर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपति गुरुमेकं सच्चिदानंद रूपं विबुधनिवह सेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानाम् आर्तिसङ्घाद्रिवज्रं मम हृदय निवासं भक्तिनम्रो नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। जय गुरुदत्त। ఇక్కడ తత్ రై, తత్ ప్లస్ రై, తత్రై. కాగ్రం, కా తర్వాత గాని, కాకి రకారం ఉంది కాబట్టి కాగ్ అని, కాకి గాని జాయిన్ చేసి చెప్తాము. తత్రై కాగ్రం మనః. మన పక్కన విసర్గ హెచ్ సౌండ్ అని రాసేసుకోండి. కా ముందు ఎప్పుడు విసర్గ వచ్చినా హెచ్ సౌండ్ లాగే చెప్తాం. కృత్వా, తా కింద వావొత్తు. క్రూ తర్వాత క్రూని చాలా తేలిగ్గా ఎలా చెప్తాము, ఆ తా కింద వావొత్తుని చెప్తాం. ఇప్పుడు సంయుక్తాక్షరం ఉన్నా కూడా ముందాక్షరానికి జాయిన్ చేసి చెప్తాం. తత్రైకాగ్రం మనః కృత్వా, తత్తైకాగ్రం మనః కృత్వా, తత్తైకాగ్రం మనః కృత్వా, తత్తైకాగ్రం మనః కృత్వా. తత్ ప్లస్ రై అమ్మ, తత్రై. ఆ రాకారం వినిపించండి. తత్తైకాగ్రం కృత్వా. ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఓకే మ్యామ్ జీ. ఓకే. తత్రైకాగ్రం మనః కృత్వా, తత్రైకాగ్రం మనః కృత్వా. తావు అత్త అని ఎలా స్ట్రెస్ ఎలా చెప్తామో ఇక్కడ కూడా అంతే. తా కింద తావత్తు వచ్చినప్పుడు చీకి తాని జోడించేసి చిత్తేంద్రియ. దీ కింద రకారం ఉందండి. అలాగే చిత్తేంద్రియక్, ఆ కాని కూడా జాయిన్ చేసుకుంటాం కాబట్టి యక్రియ. కా కింద రకారం ఉంది కాబట్టి యాకి కాని జాయిన్ చేసి చెప్తాం. యా క్రియ అనకుండా క్రియ అంటే కా కింద రకారం క్లియర్ గా వినిపిస్తుంది. యత చిత్తేంద్రియ క్రియ, యత చిత్తేంద్రియ క్రియ, యత చిత్తేంద్రియ క్రియ, యత చిత్తేంద్రియ క్రియ. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. ఉపవిశ్య అది యావొత్తండి, వావొత్తని పెట్టేస్తారు, జాగ్రత్త. విశ్యాసనే యుంజియాత్. ఆ జా కింద యావత్తు. యావత్తులు ఎక్కడొచ్చినా సరే హైలైట్ చేసి చెప్పాలంటే ఆ అక్షరం ఫుల్ గా చెప్తాం అనమాట. యుంజియాత్, ఆ తా కూడా వినిపించాలి. ఉపవిశ్యాసనే యుంజియాత్. ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ, మాకి తాని జాయిన్ చేసి చెప్తాము. మాత్మ విశుద్ధయే, దా కింద దావతో మహాప్రాణం గమనించండి. యోగమాత్మ విశుద్ధయే, యోగమాత్మ విశుద్ధయే, యోగమాత్మ విశుద్ధయే, యోగమాత్మ విశుద్ధయే. తత్తైకాగ్రం ఇంద్రియ క్రియ, తత్రైకాగ్రం మనః కృత్వా, యత చిత్తేంద్రియ క్రియ, తత్రైకాగ్రం మనః కృత్వా, యత చిత్తేంద్రియ క్రియ, తత్రైకాగ్రం కృత్వా, యతేంద్రియ క్రియ.
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ ఊ అనేది అచ్చు కాబట్టి కంఠంలో నుంచి వచ్చేటట్టు ట్రై చేయండి. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. జగుదత మూడు శ్లోకం. శ్లోకం నంబర్ 13. సమం కాయ శిరోగ్రీవం. సమం కాయ శిరోగ్రీవం. రోకి గాని జాయిన్ చేసి చెప్పాలి. ఇక్కడ గా కింద రకారం ఉంది కాబట్టి. సమం కాయ శిరోగ్రీవం. కాయ శిరోగ్రీవం. సమం కాయ శిరోగ్రీవం. సమం కాయ శిరోగ్రీవం. ధారయన్నచలం స్థిరః. ధాకి మహాప్రాణం ఉందండి, గమనించండి. ధారయన్నచలం. నా కింద నా ఒత్తు, యాకి నాని జాయిన్ చేస్తే నా కింద నా ఒత్తు క్లియర్ పడుతుంది. ధారయన్నచలం స్థిరః. సా కింద ఒత్తు థా, టిహెచ్ఏ థాది గమనించండి. ధారయన్నచలం స్థిరః. ధారయన్నచలం స్థిరః. ధారయన్నచలం స్థిరః. ధారయన్నచలం స్థిరః. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. సంప్రేక్ష్య. పా కింద రకారం ఉందండి. సంప్రేక్ష్య. అక్షాకి యావత్తు. యూజువల్ గా ఇక్కడ యా వదిలేస్తూ ఉంటాం, ఎందుకంటే క్షా వచ్చినప్పుడు క్షా కింద యావత్తు ఎప్పుడు వచ్చినా సరే ఆ యావత్తు క్లియర్ గా వినపడంటే ప్రేక్ష్య. అవసరమైతే పెన్సిల్ తో పైన యా అని రాసేసుకోండి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. కాకి గాని జాయిన్ చేసి చెప్తాం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. స్వం. దిశశ్చానవలోకయన్. దిశశ్చ. చాకి దీర్ఘం అండి. దిశష్. ఆ షాకి పొల్లు పెడతాం. దిశశ్చ నవలోకయన్. దిశశ్చానవలోకయన్. దిశశ్చానవలోకయన్. దిశశ్చానవలోకయన్.
दिशश्चानवलोकयन् समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः 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 सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य సమం కాయశిరో గ్రీవం రోగ్ అని ఒక్క సెకండ్ ఆపండి అప్పుడు గా కింద రకారం వినిపిస్తుంది సంప్రేక్ష్య సరిపోతుంది సంప్రేక్ష ఓకే మ్యామ్ సమం కాయశిరో గ్రీవం ఓకేనా మ్యామ్ ఓకే అమ్మ కంటిన్యూ సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ సమం కాయశిరో గ్రీవం ధారయన్నచ స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం సంప్రేక్ష్య నాసికాగ్రం సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ కాయశిరో గ్రీవం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ జై గురుదత్త మ్యామ్. జై గురుదత్త. 14వ శ్లోకం, శ్లోక నెంబర్ 14. ప్రశాంతాత్మా విగతభీః. ప్రశాంతాత్మ, తాకి తాని జాయిన్ చేసి చెప్పాలి. తాత్మ, తాకి కూడా మాని జాయిన్ చేసి చెప్పాలి. ప్రశాంతాత్మ, తాత్మ అని ప్లెయిన్ గా చెప్పేయకూడదు. ప్రశాంతాత్మ, ఓకేనా. విగత భీహి, విగత భీహి, భీకి మహాప్రాణం ఉంది గమనించండి. అక్కడ విసర్గ హి అవుతుంది, పెన్సిల్ తో రాసేసుకోండి. ప్రశాంతాత్మా విగత భీహి. ప్రశాంతాత్మా విగత భీః. ప్రశాంతాత్మా విగత భీః. ప్రశాంతాత్మా విగత భీః. బ్రహ్మచారి వ్రతే స్థితః.
ఇక్కడ బా కింద రకారం ఉందండి, గమనించండి. బ్రహ్మ, బ్రహ్మ ఎప్పుడొచ్చినా హా కింద మా ఒత్తు ఎప్పుడొచ్చినా సరే మా ఫస్ట్ చెప్పి తర్వాత హా చెప్తాం. BRAMHA బ్రహ్మ. బ్రహ్మ వాకిన రకారం ఉంది, గమనించండి. చారి, రీకి వాని జాయిన్ చేసుకొని చెప్పాలి. చారి వ్రతే అలా జాయిన్ చేసుకొని చెప్తే కరెక్ట్ గా వా కింద రకారం క్లియర్ గా వినిపిస్తుంది. బ్రహ్మచారి వ్రతే స్థిత, సా కింద ఒత్తు కింద ఒత్తు స్థిత అలా రావాలి. బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారి వ్రతే స్థిత. మనస్సంయమ్యమచ్చిత్తః, మనస్ నాకి సాని జాయిన్ చేసి చెప్పాలి. సా కింద సా వస్తుంది కాబట్టి ఇక్కడ యా ముందు సున్నా ఎప్పుడు వచ్చినా సరే మనం హాఫ్ పలుకుతాం. అనుస్వని నాసిల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ సంయమ్య అలా వస్తుంది. మనస్సంయమ్య అలా వస్తుంది. మచ్చిత్తః, మాకి చాని జాయిన్ చేసి చెప్పాలి. ఇక్కడ మహాప్రాణం లేదు. మచ్చిత్తః మెత్తగా చెప్పాలి, మహాప్రాణం లేదు. అందరూ చిత్తః మాకి చాని జాయిన్ చేస్తాం, అలాగే చాకి తాని జాయిన్ చేసి చెప్తాం. మచ్చిత్తః అలా వినపడాలి. మనస్సంయమ్యమచ్చిత్తః, 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 మనస్సంయమ్యమచ్చిత్తః. యుక్త ఆసీత మత్పరః, యుక్త పక్కన చిన్న గ్యాప్ ఇచ్చి ఆసీత చెప్పాలి. ఆ అచ్చు కాబట్టి ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః. మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః, మనస్సంయమ్యమచ్చిత్తః, యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః, బ్రహ్మచారి వ్రతే స్థితః,
मनः संयम्य मच्चित्तः युक्त आसीत परः प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत युक्त आसीत मत्परः प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः जय गुरुदत्तम జై గురు షర్మిల గారు మ్యూట్ లో 15వ శ్లోకం యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేవం జాకి నాని జాయిన్ చేసి చెప్పాలి యుంజన్నేవం సదాత్మానం సదాత్మానం తాకి మాని జాయిన్ చేసి చెప్పాలి దా పక్కన 2 అవగ్రహం సింబల్స్ ఉన్నాయి ఇలా 2 నెంబర్ సింబల్స్ లాగా అక్కడ ఆ సింబల్స్ వచ్చినప్పుడు కొంచెం దీర్ఘాన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తాం ఒక రెప్పపాటు ఒకటి ఉంటే ఒక రెప్పపాటు 2 ఉన్నాయి కాబట్టి 2 రెప్పపాట్లు దీర్ఘం ఎక్స్టెండ్ చేసి చెప్పాలి యుంజన్నేవం సదాత్మానం युञ्जन्नेवं सदात्मानं युञ्जन्नेवं सदात्मानं युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः योगी नियतमानसः योगी नियतमानसः योगी नियतमानसः శాంతిం నిర్వాణ పరమాం నిర్వాణ ఆణ క్లియర్ గా వినిపించేటట్టు చెప్పాలండి శాంతిం నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ పరమాం పరమాం శాంతిం నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థామధిగచ్చతి ఇక్కడ మత్ సంస్థ పైన పెన్సిల్ మత్ రెండో సా కింద ఒత్తు థా ఉందండి గమనించండి టిహెచ్ఏత సంస్థలో సా కింద ఒత్తు థా టిహెచ్ఏథాది సంస్థ మధి దీకి మహాప్రాణి గచ్చతిలో చా కింద చా ఒత్తు మహాప్రాణి గాకి చాని జాయిన్ చేసుకొని చెప్పాలి అప్పుడే చా కింద చా ఒత్తు వినిపిస్తుంది అలాగే చా అన్నప్పుడు గాలి బయటకు వదిలితేనే మీకు ఆ చా కింద మహాప్రాణం వినిపిస్తూ ఉంటుంది అదర్వైజ్ గచ్చతి అన్నట్టు వినిపిస్తుంది అందరూ ట్రై మత్స్థామధిగచ్చతి మత్సంస్థామధిగచ్చతి 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 సాకిల ఓకే మ్యామ్ మత్సంస్థామధిగచ్చతి ఓకేనా మ్యామ్ కరెక్ట్ గా వచ్చింది చాలు 3 సార్లు చెప్పేసాను అంటున్నారా యుంజన్నేవం సదాత్మానం నియతమానసః युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి
మత్సంస్థామధిగచ్చతి శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి యుంజన్నేవం 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 సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. జై గురుదత్త. 16వ శ్లోకం, శ్లోక నెంబర్ 16. నాత్యశ్నతస్తు యోగోస్తి. నాట్య తా కింద యావత్తుందండి, నాకి తాని జాయిన్ చేసి చెప్పాలి. నాట్య ఆ యావత్తు కూడా క్లియర్ గా వినిపించాలి. నాట్యశ్నతస్తు షా కింద నావత్తు. నాట్యశ్నతస్తు సా కింద తావత్తు. నెక్స్ట్ నాట్యశ్నతస్తు యోగోస్తి. ఇక్కడ కూడా యోగోస్తి యోగోత్త యోగోస్తి అనకుండా యోగోస్తి కట్ చేయాలి. నాట్యశ్నతస్తు యోగోస్తి. నాట్యశ్నతస్తు యోగోస్తి. నాట్యశ్నతస్తు యోగోస్తి. నచైకాంతమనస్నతః. నచై చా ప్లస్ ఐ చై క్లియర్ గా వినిపించాలి. నచైకాంత మనశ్నతః. నాకి పూలు పెట్టినట్టు చెప్పాలి. నష్ అని తీసుకోండి. మనశ్నతః. నచైకాంతమనశ్నతః. 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 నచాతి స్వప్నశీలస్య. నచాతిస్ ఎక్కువ తాకి సాని జాయిన్ చేయాలండి. ఇక్కడ ఎక్కువ డ్రాగ్ చేయకూడదు. నచాతిస్ అని అలా అంటే మళ్ళీ సా కింద సావత్తు పడిపోతుంది. చాతిస్ సరిపోతుంది. నచాతిస్ స్వప్నశీలస్య. నచాతి స్వప్నశీలస్య. నచాతి స్వప్నశీలస్య. నచాతి స్వప్నశీలస్య. నచాతి స్వప్నశీలస్య. జాగ్రతో నైవ చార్జున. జాగ్రత్త జాకి గాని జాయిన్ చేసి చెప్పాలి. గా కింద రకారం ఉంది. జాగ్రత్త నైవ చార్జున. ఇక్కడ చార్ అలా డ్రాగ్ చేయకూడదు. రాని చార్ సరిపోతుంది.
అర్ర అనే సౌండ్ రాకుండా చార్జున అది సరిపోతుంది అలా. జాగ్రత్తో నైవ చార్జున. జాగ్రత్తో నైవ చార్జున. చార్జున. జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. నాట్యశ్నతస్తు యోగోస్తి కాంతమనశ్నతః. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. 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 నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. జై గురుదత్తన. 17వ శ్లోకం, శ్లోక నెంబర్ 17. యుక్తాహార విహారస్య. యుక్త కా కింద తావొత్తు, హార హార విహారస్య. ఈ రెండు హాలు క్లియర్ గా వినపడేటట్టు చెప్పాలి. విహారస్య సా కింద యావత్తుంది, అది కూడా యావత్తు కూడా విహారస్య యా వినపడేటట్టు చెప్పాలండి. యుక్తాహార విహారస్య. యుక్తాహార విహారస్య. యుక్తాహార విహారస్య. యుక్తాహార యుక్త చేష్టస్య కర్మసు. యుక్త కా కింద తావొత్తు, చేష్టస్య అషా కొంచెం ముద్దగా పలకాలి. షణ్ముఖ షా, చేష్ట షా కింద ఒత్తుఠా లేదండి, ప్లేన్ టా అది గమనించండి, ఎక్కడ మహాప్రాణాలు లేవు. చేష్ట్య కర్మసు అంతే. కర్మసు యుక్త చేష్టస్య కర్మసు. యుక్త చేష్టస్య కర్మసు. యుక్త
युक्तचेष्टस्य कर्मसु యుక్త స్వప్నావబోధస్య ఇక్కడ సా కింద వావొత్తుంది కాబట్టి సంయుక్తాక్షరం కాబట్టి యుక్తాకి సాని జాయిన్ చేసి చెప్తాం. అలాగని ఎక్కువ డ్రాగ్ చేయకూడదండి, కరెక్ట్ గా యుక్త సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఎక్కువ డ్రాగ్ చేస్తే సా కింద సావొత్తు పడిపోతుంది, అది గమనించుకోండి అందరూ. యుక్త స్వప్నావ పా కింద నావొత్తు, స్వప్నావ బోధస్య. ఇక్కడ యూజువల్ గా కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే భోకి మహాప్రాణం పెట్టేస్తూ ఉంటారు. భోకి మహాప్రాణం లేదు, ధాకి మహాప్రాణం మాత్రమే, ధాకి మాత్రమే ప్రాణం ఉంది, గమనించుకోండి. యుక్త స్వప్నావబోధస్య युक्त स्वप्नावबो सॉरी मैम युक्त स्वप्नावबोधस्य युक्त स्वप्नावबोधस्य युक्त स्वप्नो योगो भवति दुःखः. యోగో భవతి, భాకి మహాప్రాణం ఉంది, భవతి దుఃఖః. దు పక్కన విసర్గ ఉంది కదండి, అది హెచ్ లాగా రాసేసుకోండి. డియుహెచ్ దుహ్, కేహెచ్ఏ. దుఃఖ వచ్చినా సరే క్లియర్ గా వినపడేటట్టు చెప్పాలి, పైన రాసేసుకోండి పెన్సిల్ తో. డియుహెచ్ కేహెచ్ఏ అని దుఃఖ అలా వినిపించాలి. హా మాత్రం కరెక్ట్ గా వినిపించాలి. యూజువల్ గా దూకి మహాప్రాణం పెడుతూ ఉంటారు, అలా కాకుండా దుహ్ అని ఫస్ట్ దుహ్ అని అలవాటు చేసుకుని తర్వాత ఖాని జాయిన్ చేసుకోండి, అప్పుడు ఈజీగా పలకగలుగుతారు. దుఃఖ హాకి దీర్ఘం ఉంది, గమనించుకోండి అందరూ. యోగో భవతి దుఃఖః. योगो भवति दुःखः योगो भवति दुःखः युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु स्वप्नावबोधस्य योगो भवति दुःखः. युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः 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 युक्ताहार विहारस्य युक्तचेष्टस्य युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः జై గురుదత్త మ్యామ్. ఇక్కడ యుక్తస్ అంతే అమ్మ. యుక్తస్ ఎక్కువ మధ్యస్థంగా తీసుకోవాలి, అలాగని కలపకుండా వదిలేయకూడదు. యుక్త స్వప్నావబోధస్య అంతే. మళ్ళీ చెప్పండి. కంప్లీట్ గా చెప్పనే మ్యామ్ శ్లోకం అంతా. మూడవ పాదం ఒకటి చెప్పండి. ఓకేనా మ్యామ్ ఇప్పుడు? ఓకే అమ్మ, కరెక్ట్. 18th శ్లోక, 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం, యదా వినియతం, అది యా అండి, వినియతం, యా క్లియర్ గా వినిపించాలి. చిత్తం, చీకి తాని జాయిన్ చేసి చెప్పాలి. చిత్తం. యదా వినియతం చిత్తం, యదా వినియతం చిత్తం, యదా వినియతం చిత్తం, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే. ఆత్మ, తాకి మాని జాయిన్ చేసి చెప్పాలి. ఆత్మన్యే, నా కింద యావత్తుందండి. ఆత్మన్యేవావతిష్ఠతే. షణ్ముఖ షాకి ఒత్తుఠ, కంఠం అంటాం కదా, ఆ ఠ కొంచెం స్ట్రెస్ ఇచ్చి చెప్పాలి. ఠాకి తిష్ఠతే. అలాగని అలా చెప్పమన్నాం కదా అని ఎక్కువ మరి ఆత్మన్యేవావతిష్ఠతే, ఆత్మన్యేవావతిష్ఠతే, ఆత్మన్యేవావతిష్ఠతే. నిస్పృహః సర్వకామేభ్యః. సావొత్తు, పావొత్తు, వట్రసుడి మూడు ఉన్నాయండి. మూడు వినపడేటట్టు చెప్పాలి. నిస్పృహః, పాకి వట్రసుడి పృ అని తేల్చి చెప్పాలి. నిస్పృహస్, హాకి సాని జాయిన్ చేసి చెప్పాలి. నిస్పృహస్ సర్వ, అక్కడ సర్వ ఉంది కాబట్టి హాకి చెప్తే సా కింద సావత్తు క్లియర్ గా వినిపిస్తుంది. నిస్పృహ సర్వ కామేభ్యః, ఆ భా కింద మహాప్రాణం యావత్తు రెండు ఉన్నాయి గమనించండి. నిస్పృహ సర్వ కామేభ్యః, నిస్పృహ సర్వకామేభ్యః, నిస్పృహ సర్వకామేభ్యః, నిస్పృహ. నిస్ అని జాయిన్ చేసుకోవాలి. పా కింద వట్రసుడి తేలిగ్గా చెప్పాలి. పాని కొంచెం స్ట్రెస్ ఇస్తున్నారు చూడండి. నిస్పృహ పృ అంతే. నిస్పృహ, నిస్పృహ. ఓకేనా మ్యామ్? ఇంకా స్ట్రెస్ వస్తుంది. నిస్పృహ, నిస్పృహ సర్వకామేభ్యః, నిస్పృహ సర్వకామేభ్యః, నిస్పృహ సర్వకామేభ్యః. యుక్త ఇత్యుచ్యతే తదా. యుక్త తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి చెప్పాలి. ఈ అచ్చు కాబట్టి కంఠంలో నుంచి రావాలి. యుక్త ఇత్యుచ్యతే. ఈ యావత్తులు కొంచెం హైలైట్ చేసి చెప్పాలి. అంటే యావత్తులన్నీ వినపడేటట్టు చెప్పాలి. ఇత్యుచ్యతే. చా కింద యావత్తు ఎప్పుడు వచ్చినా సరే ఇత్యుచ్యతే. చాని సగమే తీసుకుంటాం, యాని ఫుల్ గా చెప్తాం. అదర్వైజ్ చా కింద చావత్తులు అందరూ గమనించుకోండి. ఇత్యుచ్యతే తదా. ఆ తదా ప్లేన్ గా ఉంది. యూజువల్ గా ఇక్కడ కొంచెం మహాప్రాణం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదమ్మా, ఇక్కడ తదా, ప్లేన్ తదా అంతే. యుక్త ఇత్యుచ్యతే తదా, యుక్త ఇత్యుచ్యతే తదా, యుక్త ఇత్యుచ్యతే తదా, యుక్త ఇత్యుచ్యతే తదా,
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా నిస్పృహः సర్వ వచ్చిందా మ్యామ్ ఇప్పుడు నిస్పృహ నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా మ్యామ్ మళ్ళీ మీ వాయిస్ పడట్లేదు మ్యామ్. వినపడలేదమ్మా, కట్ అయిపోయిందా? ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుంది. ఫస్ట్ లైన్ కూడా వినిపించలేదా? ఓకే. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా. జై గురుదత్తం. 19వ శ్లోకం, శ్లోక నెంబర్ 19. యథా దీపో నివాతస్థః. ఇక్కడ యథ ఒత్తు థాండి టీచేత అది యాగుంతంలో యా దీపో సా కింద ఒత్తు థా ఉంది, గమనించండి. నివాతస్ తాకి సాని జాయిన్ చేసి చెప్తే సా కింద ఒత్తు థా క్లియర్ గా వినిపిస్తుంది. నివాతస్థః. యథా దీపో నివాతస్థః. దీపో నివాతస్థః. యథా దీపో నివాతస్థః. యథా దీపో నివాతస్థః. నేంగతే సోపమా స్మృతా. నేంగతే సోపమా, మా సాని జాయిన్ చేసి చెప్పాలి. సా కింద మావతు చెప్పాలి. స్మృ అలా స్మృత అంతే. నేంగతే సోపమా స్మృత.
नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता सोपमा स्मृता योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः युञ्जतो తోకి దీర్ఘం ఉందండి యుంజతో యోగమాత్మనః మాత్ తాకి మాని జాయిన్ చేసి చెప్పాలి యోగమాత్మనః యుంజతో योगमात्मनः युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपास्मृता नेङ्गते सोपमा स्मृतः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृतः नेङ्गते स्मृता दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता విసర్గ వచ్చేస్తుంది చదువుతుంటే ఎందుకు మళ్ళీ చెప్తాను నేను ఒకసారి యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః యథా నేంగతే సోపమా స్మృతా योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः చేయగలుగుతాను 20వ శ్లోకం శ్లోక నెంబర్ 20 యత్రో పరమతే చిత్తం ఇక్కడ యత్రోలో తాకింద రకం ఉంది ఆ గుణింతంలో
యత్రో పరమతే చిత్తం, చిత్తంలో తా కింద తావొస్తుంది గమనించండి. చీకి తాని జాయిన్ చేసి చెప్పాలి. యత్రో పరమతే చిత్తం, యత్రో పరమతే చిత్తం, యత్రో పరమతే చిత్తం, యత్రో పరమతే చిత్తం. నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం దా కింద దావత్తు మహాప్రాణం ఉందండి. రూకి దాని జాయిన్ చేస్తే దా కింద దావత్తు క్లియర్ గా వినిపిస్తుంది. నిరుద్ధం, ఓకేనా? నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం యోగ సేవయా. యత్ర చైవాత్మనాత్మానం, యత్ర తా కింద రకారం అని చెప్పకూడదు. యత్ర అరా క్లియర్ గా వినిపించాలి. యత్ర చైవాత్మ, చా ప్లస్ ఐ, చై. ఇక్కడ ఐకారం ఎప్పుడొచ్చినా సరే దానికి ఐని యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా పలకగలుగుతారు. చైవాత్మ నాత్మానం, నాత్మ క్లియర్ కాకుండా మనం తాకి జాయిన్ చేసే చెప్పాలి. ఎక్కడ ఆత్మ వచ్చినా సరే తాకి మాని జాయిన్ చేసి చెప్పడం నేర్చుకోండి. యత్ర చైవాత్మనాత్మానం, యత్ర చైవాత్మనాత్మానం, యత్ర చైవాత్మనాత్మానం, యత్ర చైవాత్మనాత్మానం. పశ్యన్నాత్మని తుష్యతి, పశ్య షా కింద యావత్తు, ఇది శంకర షా కింద యావత్తు. యూజువల్ గా ఈ పశ్య షా కింద యావత్తు ఎప్పుడు వచ్చినా సరే పశ్య అని తేల్చి చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. పష్ యా, యా వినిపించాలి. ఆ షా శంకరాష. పశ్య, పశ్యన్నాత్మని నా కింద నావత్తు, తా కింద మావత్తు, రెండు వినపడేటట్టు చెప్పాలి. పశ్యన్ నాత్మని. తుష్యతి అష షణ్ముఖాష అండి, గమనించండి. తుష్యతి ఆయా కూడా షా కింద యావత్తు కూడా క్లియర్ గా వినపడాలి. తుష్యతి అలా రావాలి. పశ్యన్నాత్మని తుష్యతి, పశ్యన్నాత్మని తుష్యతి, పశ్యన్నాత్మని తుష్యతి, పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధ సేవ, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా. యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, యత్రాత్మనాత్మానం నాత్మని తుష్యతి, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం తుష్యతి, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, యత్రో పరమతే చిత్తం యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి,
यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्टि यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति జై గురుదత్త. చాలా బాగా రిపీట్ చేశారమ్మా. జై గురుదత్త. మిగతా శ్లోకాస్ రేపు క్లాస్ లో చెప్పుకుందాం అండి. కావ్య గారు ఒకసారి ఈ రోజు చెప్పిన శ్లోకాస్ అన్ని సీక్వెన్స్ లో చదువుతారమ్మా. జై గురుదత్తమా. జై గురుదత్త. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి నాతస్తు యోగోస్తి ఏకాంతానశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యోగమాత్మః యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. జై గురుదత్తమ్మ. జై గురుదత్తమ్మ. బాగా చదివారు అందరూ. ఈ రోజు చెప్పిన శ్లోకాస్ అన్ని బాలస్వామీజీ గారు ఆడియో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకున్నామా. అలాగే పాత శ్లోకాస్ అన్ని కూడా పాత చాప్టర్స్ సందాయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. జై గురుదత్త.